హాయ్ అండి. క్యాప్సికమ్ వంకాయ ఫ్రై చేసుకుందాము. ఎండు కొబ్బరి చింతపండు వేసుకొని పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ లోపల గింజలు తీసి తరిగి పెట్టుకోవాలి. వంకాయ రౌండ్గా కట్ చేసి వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని వదిలిపెట్టాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు చిటపటాడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా పోపు అనేది వేపుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో నువ్వులు వేసుకున్నాం కదా, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు మనకి గట్టిగా ఎండబెట్టుకుంటే ఇలా వేపుడులోకి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మెత్తగా ఉంటే మనకి మిక్సీ పట్టినప్పుడు కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట, జిగురుగా అయిపోతుంది మెత్తగా. అలా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉండాలంటే మనం ఎండలో బాగా ఎండబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేపుడులకి పనికొస్తుంది చింతపండు. పోపులో కాస్త పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని వెంటనే కాస్త సాల్ట్ అనేది వేసుకోండి. వంకాయ ఎర్రబడకుండా టేస్ట్గా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత కారం కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ మనం మూత పెట్టుకున్నట్లయితే ఆ కారము, ఆ పొడి అనేది వంకాయకి, క్యాప్సికమ్కి బాగా పట్టుకొని మనకి టేస్ట్ అనేది మరింత పెరుగుద్ది. చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలిపేసి తీసేసుకోవడమే, అయిపోయిందండి. క్యాప్సికమ్ వంకాయ ఫ్రై రెడీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం సైడ్కి పెట్టుకొని సైడ్ డిష్గా తినొచ్చు. ఏదైనా రసంతో పాటు, లేదంటే పెరుగు వేసుకొని సైడ్కి పెట్టుకోవచ్చు. లేదనుకుంటే రైస్లో కలుపుకోవచ్చు. చపాతీతో కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంది.